నిన్నెవరో 2 days బ్యాక్ క్వశ్చన్ అడిగారు ఏదో ఆంధ్ర బిర్యానీ గురించి. అవును. కేసీఆర్ సార్ చెప్పలేదు అవునే ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో, వెండలాగుంటుంది అంటే మీ కుటుంబం పోయి నగరిలో పోయి రొయ్యల పులుసు బిర్యానీ తింటే మేము లొట్టలు వేసుకోవాలా? మీరు పెండ అంటే పెండాలా? మీరు ఇది ఇదే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అంటే ఇంకా మళ్ళీ తెలంగాణ అమాయక ప్రజలను రెచ్చగొడతారనే బాధ ఆవేదనలతో తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి అన్నాను. ఇది నిత్య నూతనమై వెలుగే రాష్ట్రం. కానీ మీరు ఆ విధంగా అన్నప్పుడు అంటే మీ వైఖరి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 11 సంవత్సరాలు గడిచిపోయింది, 12వ సంవత్సరం నడుస్తుంది. అభివృద్ధి దిశగా పయనించాలి. కానీ జై తెలంగాణ అన్నా అనకపోయినా కూడా మీ మనసులో ఉంటది, ముఖ్యమంత్రి మనసులో ఉంటది. ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ వాడి ప్రతి గుండెలో ఉంటుంది. కెమెరామెన్ గుండెలో ఉంటుంది, మీ యాంకర్ గుండెలో ఉంటుంది, మా డ్రైవర్ గుండెలో ఉంటుంది, ప్రతి ఒక్కరి గుండెలో ఉంటుంది. అది అంటే ఈ లొక్కల గుండెలో ఉంటుంది. అట్లా కొత్తగా వచ్చినాయి గుండెలు ఏమన్నా కల్వకుంట్ల గుండెలు, లేకపోతే తన్నీరు హరీశ్రావు గుండె అంటే పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దాచుకున్న గుండె దళదళ అంటదా? శ్రీకాంతాచారికి దళదళ అన్నది అయితేనే ఆ పెట్రోల్ పోసుకున్నాడు. రైట్. మొయినాబాద్ యాదిరెడ్డికి గుండె దళదళ అన్నది తెలంగాణ అయితేనే ఢిల్లీ పోయి ఊరు పెట్టుకున్నాడు. ఎవరండి ఊరు పెట్టుకున్నాడు? మళ్ళీ నాకు పదాలు ఈ మధ్యన కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది. కానీ ఏంటండి ఇది? ఎవరు పడితే వాడు 20 లక్షల కోట్ల బడ్జెట్ ఎటుపోయింది, 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మళ్ళీ అప్పు కూడా చేయలేగనట. పుట్టిన బిడ్డ మీద అప్పు చేసిండు, పుట్టబోయే బిడ్డ మీద అప్పు చేసిండు, కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు. తెలంగాణ ఆడబిడ్డలనే ఆర్టీసీ కండక్టర్ల అమ్మాయిల మీద ట్యాంక్ బండి మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. ప్రజాగాయకుడు గజ్జగట్టిన గద్దరన్న తెలంగాణ జాతి నుంచి ఎండల పెట్టి ఎంత అహంకారం అండి! 10 ఏళ్ళ నుంచి శంకరమ్మ తిరుగుతున్నది రోడ్డు మీద. ఎందుకు కనికరం రాలేదండి ఎవరికి? శ్రీకాంతాచారి తగలబెట్టి ఉంటే తన ఒళ్ళంతా గాయాలతో జై తెలంగాణ అన్న ఒక వీరుడు తల్లికి మనసు రాలేదా? మరి ఓడిపోయిన బిడ్డకు 3 రోజులలో ఎమ్మెల్సీ ఇచ్చినావు, విస్కీల సోడ ఓషనుడికి రాజ్యసభ ఇచ్చినావు. ఇట్లాంటినేమో రాకేష్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్య చూసుకుంటే మెయిన్గా మీకు తెలంగాణ జై తెలంగాణ అంటే ఏమవుతుంది అనే విధంగా ఒకటి మాట్లాడుతుంటే, రెండోది మీ గురించి కూడా ఆ రోజు కామెంట్ చేసినట్టు మీ ఎదురుగా, మీ ప్రాపర్ ఎక్కడ, మీరు పుట్టింది ఎక్కడ అంటే మా తాతలు పుట్టింది